అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే థంబ్‌నెయిల్ చూసొచ్చారు కదా! అవునండి. కంపల్సరీ ఇది మన హౌస్ వైఫ్‌కి చాలా మందికి కారం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవడము, లేకుంటే బయట తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు కదా! కొంతమందికి చేసుకునే టైం ఉండదు. కొంతమందికి తెలీదు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. దీనికోసం మనకి ఒక ఏడాది పాటు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకుంటే మనకు కారం అనేది ఒక సంవత్సరం నిల్వ ఉంటుందో అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. మీకు వివరంగా చూపిస్తాను. ఒక కేజీన్నర మిరపకాయలకి లేకుంటే 2 కేజీల మిరపకాయలకి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలి పై సరుకులు అనేది నేను వీడియోలో మీకు విపులంగా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది 5, 6 కేజీల వరకు ఆడించుకుంటూ ఉంటారు కదా! ఒక కేజీకి మనకి ఎంత వేసుకోవాలని తెలిస్తే ఈజీగా మిగిలిన దానికి కూడా మనం వేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేనైతే ఒక కేజీన్నర ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 100 గ్రాముల జీలకర్ర, అలాగే 50 గ్రాముల మెంతులు, ఒక అరకిలో ధనియాలు తీసుకున్నానండి. ఇప్పుడు కేజీన్నర కాబట్టి దానికి 300 గ్రాముల మెంతులైతే సరిపోతాయి. 2 కేజీల మిరపకాయలైతే కంపల్సరీ అర కేజీ ధనియాలు అనేది వేసుకోవాలి. అవి కూడా కారం ఆడించుకునేటప్పుడు ఎండిన ధనియాలు పాతవి మాత్రమే వేసుకోవాలి. పచ్చి ధనియాలు కూడా దొరుకుతాయండి. అవి కొంచెం అదే గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్‌లో ఉంటాయన్నమాట. అవి పచ్చివి, అవి కారానికి మనం ఎంత వేయించుకున్నా గానీ కారం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. బాగా వెండి పాతవి ధనియాలైతే కారం మంచి కలర్‌లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా 2 ముక్కలుగా కోసుకొని వాటిలో ఉంటాయి కదా గింజలు, అవి బయటకొచ్చేలా కోసుకోవాలి. అడ్డంగా గానీ, నిలువుగా ఎలాగైనా కోసుకొని మంచిగా వాటిలో వేయించుకోవాలన్నమాట. ఇవి చూపించినవన్నీ కూడా వేయించుకోవాలి. మీకు నిలువుగా అయినా కోసుకోవచ్చు. చాలామంది మధ్యలో కూడా చీరి కోసుకుంటూ ఉంటారు. మా మా ఏరియాలో అయితే ఎవరు కారం కొనుక్కోరండి. మ్యాక్సిమం అందరూ కూడా ఇలాగా ఆడించుకొని పెట్టుకుంటారనమాట. సంవత్సరాలు, నెలల తరబడి ఒకసారి ఆడించుకొని పెట్టేసుకుంటూ ఉంటారనమాట. నేను కూడా అంతే, ఎప్పుడు అయిపోయిన తర్వాత మరలా ఒక 2 కేజీలు, 3 కేజీలు ఆడించేసుకొని స్టోర్ చేసేసుకుంటూ ఉంటాను. అయితే ఇప్పుడు ఇవన్నీ అలా చూపించిన విధంగా కోసేసుకున్న తర్వాత చక్కగా పొయ్యి పెట్టుకొని పొయ్యి మీద ఫస్ట్ మెంతులు కొంచెం వేగవు కాబట్టి అవి వేసి చిన్న మంట మీద దోరగా వేయించేసుకున్నాను. తర్వాత జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకున్నాను. ఆ 2 వేగిన తర్వాత ధనియాలు కూడా వేసేసి సేమ్ క్వాంటిటీ 300 గ్రామ్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అలాగే నేను మిరపకాయలు అన్నీ వేయించాను. కానీ కొన్ని వేయించడం మాత్రమే మీకు వీడియో తీసి పెట్టానండి. అలాగే లాస్ట్‌న మిరపకాయలు అంతా అయిపోయిన తర్వాత గింజలుంటాయి. ఆ గింజల్ని బాగా మంచి దోరగా వేయించుకుంటే మంచిగా బావుంటుంది. కారం అస్సలు పాడవకుండా ఉంటుంది. ఒకటి, కారం పాడవకుండా ఉండాలంటే మిరపకాయలు బాగా వెండాలి. 2, వేయించుకునేటప్పుడు చాలా మంచిగా వేయించుకోవాలి. తర్వాత నిల్వ ఉండడానికి కొద్దిగా అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. కారం పాడకుండా ఉంటుంది. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఉప్పు గట్రా వేసి చేయలేదండి. నేను వెంటనే కారం అంతా ధనియాలు కలిపేసుకుంటాను. అయినా కానీ నాకు కారం ఎప్పుడు పాడవలేదు. ఇలా నేను చూపించిన విధంగా చేయండి. మీకు కారం అస్సలు పాడవకుండా వస్తుంది. నేనైతే అవన్నీ వెండిపోయిన తర్వాత మీరు వీడియోలో చూసారు కదా, నలిపితే అంతలా పొడుమవుతున్నవి, అంతలా ఎండాలి. ఎండిన తర్వాత చక్కగా వాటిని మిల్లుకైతే పంపించేసాను. పంపించిన తర్వాత కారం ఆడించి తీసుకొచ్చేసారు. అప్పుడు దాంట్లో వెల్లుల్లిపాయలు కలుపుకోవడం కోసం ఒక 3 వెల్లుల్లిపాయలని, 4 వెల్లుల్లిపాయలని చక్కగా 2 ముక్కలుగా కచ్చాపచ్చాగా దంచుకొని, రోల్లో వేసి దంచుకొని చూపించిన విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. కారం అంతా పట్టేలాగా కలుపుతున్నప్పుడే వెల్లుల్లిపాయలతో కారం మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. దానిని బాగా కలుపుకొని ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టే అవసరం ఉండదండి అసలు. చాలామంది కేజీలు కేజీలు ఆడించేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. మనం కొంచెం టైం కేటాయించుకుంటే, మన పూర్వకాలంలో ఫ్రిడ్జ్లు కానీ ఇవేమీ లేనప్పుడు ఏం చేసేవారు, కారం ఎలా నిల్వ ఉండేది వాళ్ళకి. మనం చేసుకునే పద్ధతి కరెక్ట్గా ఉంటే అస్సలు ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదండి. కారానికి చింతపండు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం ఉండదు. కాబట్టి కారం నేను చూపించిన విధంగా చేసుకోండి. బాగా వేయించాలి. బాగా ఎండబెట్టుకుంటే, నీట్‌గా క్లీన్ చేసుకుంటే అస్సలు పాడవకుండా ఏడాది పాటు కారం నిల్వ ఉంటుందండి. వీటికి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలనేది నేను కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేస్తాను. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ చేయండి నా ఛానల్‌కి. అలాగే ఈ కారంను వేడి వేడి అన్నంలో ఉప్పు, అలాగే నూనె వేసుకొని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.